కాకినాడ ఎయిర్ స్ట్రీట్లో సివిల్ సప్లై అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పిఆర్ కాలేజ్ దగ్గర ఎయిర్ స్ట్రీట్, ఆటోనగర్లో దాడులు నిర్వహించామని, దీనిలో భాగంగా ఆటోనగర్లో 5 కేసులు నమోదు చేసి మొత్తం 14 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదుల నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలపైన దాడులు చేసినట్లు అధికారులు వివరించారు. కాకినాడ జిల్లాలో మనం జిల్లా వ్యాప్తంగా మొత్తం కాకినాడ రూరల్ అర్బన్ ప్రాంతంలో దాడులు చేయడం జరిగిందండి. అంటే డొమెస్టిక్ సిలిండర్లు కమర్షియల్గా అక్రమంగా వినియోగిస్తున్నారనే విషయంపై ఇక్కడ ఈట్ స్ట్రీటు మరియు ఆటో నగర్లో పరిసర ప్రాంతాల్లో కూడా దాడులు చేయడం జరిగిందండి. ముందు ప్రాథమికంగా ఆటో నగర్లో మనకి 5 కేసులు బుక్ చేసి ఉన్నాము. 5 కేసుల్లో సుమారుగా మనకి సిలిండర్లు బుక్ చేయడం జరిగింది. అంటే 7 సిలిండర్లు బుక్ చేయడం జరిగిందండి. తదుపరి వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఈట్ స్ట్రీట్లో మా పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్తో కలిసి బృందం కింద ఏర్పడి 4 ప్రెమిసెస్లో 7 సిలిండర్లు అనేవి ఇక్కడ చేయడం, మొత్తం టోటల్గా మనం 14 సిలిండర్లు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. 9 ప్రెమిసెస్లో హోటల్స్, రెస్టారెంట్స్, నూడిల్ పాయింట్స్ ఇవన్నిటిలో కూడా ఈ సిలిండర్ డొమెస్టిక్ సిలిండర్లని సీజ్ చేయడం జరిగిందండి. ఎక్కడైతే డొమెస్టిక్ సిలిండర్లో బదులుగా కమర్షియల్ సిలిండర్ల బదులుగా డొమెస్టిక్ అక్రమంగా వినియోగిస్తున్నారో వారిపై మేము నిత్యావసర వస్తువుల చట్టం మరియు ఏపీ పెట్రోలియం ప్రొడక్ట్స్ యాక్ట్ 1908 నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్ 2000 ఇవన్నీ అనుసరించి ఈ కమర్షియల్గా వాడటం వలన డొమెస్టిక్ సిలిండర్ని మనకు వచ్చే సబ్సిడీ, గవర్నమెంట్కి వచ్చే సబ్సిడీ నష్టం జరుగుతుంది. కాబట్టి వీరిని ఈ సిలిండర్లన్నీ కూడా సీజ్ చేసి మేము 6A కేసులు అనేది నమోదు చేయడం జరిగింది. ఫాస్ట్ ఫుడ్స్ అనేటువంటి తయారు చేసి అమ్మకాలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా సరైనటువంటి స్టాండర్డ్స్ ఉండేటువంటి నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా లేదా అనేటువంటి దానిని కోసము ఈ తనిఖీలు అనేటువంటివి చేపట్టడం జరిగింది. ఈ దాదాపుగా ఒక 30 వరకు షాప్స్ అనేటువంటివి చూడడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఏంటి అని అంటే ఈ ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ని సరిగా ప్రాపర్గా స్టోర్ చేయటం లేదు. ఆ స్టోర్ చేసేటువంటి ఎందుకంటే ఓపెన్ డస్ట్బిన్లు అనేటువంటివి వాడుతున్నారు. ఈ ఓపెన్ డస్ట్బిన్లు కానీ ఉన్నట్లయితే అందులో ఈగలై వాలి మళ్ళీ అవే తిరిగి అమ్మేటువంటి ఆహార పదార్థాలపై కూడా వాళ్తూ ఉంటాయి. సో కాబట్టి క్లోజ్డ్ డస్ట్బిన్స్ అనేటువంటివి వాడాలని నేను చెప్తున్నాం. అదేవిధంగా ఈ తయారు చేసినటువంటి నూడిల్స్ కానీ లేకపోతే ఈ చికెన్ ఐటమ్స్ కానీ వేరే అదర్ ఐటమ్స్ బిర్యానీ వీటిల్లో కూడా ఈ కలర్స్ వాడేటువంటిది కనిపిస్తూ ఉంది. సో సింథటిక్ కలర్స్ అనేటువంటివి ప్రిపేర్డ్ ఫుడ్లో వాడకూడదు కనుక అటువంటి కలర్స్ ఏవి కూడా వాడద్దని వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఈ కలర్ కలిపినటువంటి ఐటమ్స్ అనేది స్పాయిల్ అయినటువంటి ఫుడ్ ఐటమ్స్ అంటే బాగా ఎక్కువ సేపు తయారు చేసి నిల్వ ఉండిపోయినటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో సుమారుగా దాదాపు ఒక 20 కేజీల వరకు 25 కేజీల వరకు కూడా ఫుడ్ ఐటమ్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.